మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీలోని గ్రామం కురేఘడ్ శ్రీ 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 పహండి కూపర్ లింగస్వామి పూజారి మాట్లాడుతూ మా దేవస్థానంలో ప్రతి సంవత్సరం 2 రోజులు దేవునికి ఘనంగా జాతర జరుగుతుంది. ఈ జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు, పెద్ద మనుషులు, రాజకీయ నాయకులు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. గ్రామం బేరన్గూడ దండేపల్లి మండల్ కానిమడు గ్రామ పంచాయతీ మంచిర్యాల జిల్లా. నేను ఈరోజు మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం కుర్రేగడ గ్రామంలో శ్రీ శ్రీ పాండికూపర్ లింగస్వామి దేవుని యొక్క సన్నిధిలో మరి గత 5 రోజులుగా జరిగినటువంటి పూజా కార్యక్రమంలో ఇక్కడే ఉండి దేవుని యొక్క సేవలో నిమగ్నమై ఉన్నాను. మరి ఏదైతే ఈ దేవుడు గతంలో కుర్రేగడ గ్రామంలో వెలిచినప్పుడు ఏదైతే స్వామికి మాకు దగ్గర అనుబంధం, మరి అప్పటి నుంచి ఇప్పుడే కాదు, కుర్రేగడ నుంచి మేము అక్కడ మాకు ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు అక్కడ వెళ్ళి వారు ఇస్తున్నట్టు ఆ దేవుడు ఏదైతే బండారు మాకు పెడితే ఆ బండారుతోటే మాకు అన్నీ ఇలా మా ఇంటికాడ కావచ్చు, మా ఊళ్ళో మా పాడి పంట కూడా మేము అది ఆ దేవుని నమ్ముకొని ఏదైనా ఆ బొట్టు తీసుకొచ్చి పొలంలో కానీ ఈ జంతువులకు కూడా ఏమైనా అయితే మరి ఆ బొట్టుతోటే మాకు మంచి జరిగింది. ఇప్పటికి కూడా మా పిల్లలు చదువుతున్నారు. మరి ఏదున్నా ఏ ప్రాబ్లం ఉన్నా స్వామిని మీరు ఫస్ట్ ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నేను ప్రతిసారి కంటిన్యూగా వస్తున్నాను. అంటే మీరు ఎలాంటి ఆర్థికంగా మన బాడీల విషయంలో అయినా ఎలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఎప్పుడు ఎలాంటి టైంలో వచ్చారు? ఇప్పుడు ఫస్ట్ నాకు పెళ్ళి అయినాక ఫస్ట్లో నాకే ఫస్ట్ టైం మాకు సంతానం కొంచెం ప్రాబ్లం అయింది. అయినప్పుడు స్వామిని సందర్శించిన వెంటనే ఒక పూజా కార్యక్రమం చేసేది ఉంటుంది. దానికి శాంతి పూజ అనేది మరి వారి ఆధ్వర్యంలో చేయడంతో ఫస్ట్ కానుపుగా బిడ్డ పుట్టింది. తర్వాత సెకండ్ టైం బాబుకైతే ఎటువంటి మెడికల్ టాబ్లెట్స్ యూజ్ లేకుండా దేవుని యొక్క సత్యం ఏంటి చూద్దామనేసి నేను పరీక్షించిన 9 నెలలు ఎటువంటి టాబ్లెట్ లేకుండా నా కొడుకు ఫస్ట్ నా బిడ్డ సిజరింగ్ తోటి అయింది. తర్వాత నా కొడుకు నార్మల్ 9 నెలలకు ఎటువంటి టాబ్లెట్ కాదు, ఎటువంటి మందులు లేకుండా నార్మల్ డెలివరీ తోటి ఇప్పుడు నా కొడుకు 10th క్లాస్ అవుతుంది. ఆ పాప ఫస్ట్ ఇయర్. ఇప్పటికి నేను అనుక్షణం నెలకు ఒక్కసారైనా, నెలలో 2 సార్లు అయినా ఖచ్చితంగా స్వామి దర్శనం చేసుకుంటా, నేను సందర్శించుకుంటా. నాకు అమ్మవారి ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉన్నాయి కాబట్టి తప్పకుండా నేను వచ్చి మరి ఇక్కడ కూడా ఈ జాతర ప్రోగ్రాం కూడా 2-3 రోజుల ముందే వచ్చి ఇక్కడ సేవలో నిమగ్నమై ఇన్ని రోజుల వరకు ఉన్నా. ఈరోజు నేను ఇప్పుడే దర్శనం అయ్యింది. ఈరోజు మేము ఊరికి వెళ్తాము. ఈ స్వామి విషయంలో మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ప్రజలకు ఈ స్వామి అనేటిది ఈ మంచిర్యాల జిల్లా కాకుండా యావత్ మహారాష్ట్ర వాళ్ళు అందరికి కూడా మేము ఇక్కడ తెలుస్తున్నాం. ఇట్లాంటి స్వాములు మనకుంటే ఇప్పుడు ఇది జనరేషన్ అనేది మారినా కూడా కాశీపేట మండల్ వెంకటపూర్ గ్రామ పంచాయతీ కుర్రేగడ్ శ్రీ శ్రీ పాండికూపర్ లింగస్వామి ఈ దేవుడు నాకు ప్రత్యక్షమై 20-25 సంవత్సరాలు వస్తుంది. దేవుడిని నమ్ముకొని అంటే అంతకుముందు తాతల తన నుంచి ఉన్న దేవుడు భీమన దేవుడు ఉన్నది. కాకపోతే లింగస్వామి ప్రత్యక్షమై 25 సంవత్సరాలు అవుతుంది. మీరు ఈ దేవుని నమ్ముకోవడానికి కారణం మెయిన్ ఏంటి? దేవుని నమ్ముకోవడం అంటే ఆ దేవుడు నాకు ప్రత్యక్షమై నీ దగ్గరికి నేను వస్తున్నానని చెప్పేసి అట్లా 2-3 నెలలు. అంటే కళలు చెప్పారా? ఎలా చెప్పారు? కళలో వచ్చి చెప్పడం, స్పష్టంగా వచ్చి చెప్పడం అట్లా జరిగినా నేను నమ్మకపోయేది. అంటే స్పష్టంగా అంటే ఏ రకంగా? రూపం పరంగానా? అంటే ఏ రూపం పరంగా? ఒక పెద్ద మనిషిలాగా, అంటే ఒక మనిషి లెక్క నేను వస్తానని చెప్పేసి అనుకుంటే, నేను ఆ తాతలతో దేవుడు ఉన్నది దాన్ని నమ్ముకుంటున్నాం, ఎలాంటి వద్దు మనకి ఇప్పుడు ఈ ఉన్న వీటిని చేసుకుంటామని చెప్పేసి అట్లా నా 3-4 నెలలు సతించినా వదిలిపెట్టాలి. అట్లనే మనకు విడిచిపెట్టలేదు. అట్లనే వచ్చింది. దాన్నే ఇప్పుడు నమ్ముకొని దానికి పూజ చేసుకుంటా. అంటే ఇప్పుడు భక్తులు ఏంటంటే ఏమైనా కష్టం వచ్చినా వాళ్ళకు నమ్మకం, ఏదైతే కష్టాలు ఉన్నాయో వీటికి మనకు చెప్తే మేము దేవునికి చెప్పి దాని ద్వారా బొట్టిస్తే దాంతో వాళ్ళకు నమ్మకం కలిగి ఆ బండారుతోటే వాళ్ళకు న్యాయం జరుగుతుందా, దాంతో నమ్మకంతో వస్తున్నారు. కానీ అట్లా ఇట్లా చెప్పడం అనేది ఉండదు.
మీరు మెయిన్గా దేవునికి ఇప్పుడు మీరు దేవుని లెక్క ఇప్పుడు ఒక పూజారి అని మీరు అంటే మా రకంగా పూజారి, ఆ. కానీ మీరు ప్రజలకు ఎలాంటి చెప్తున్నారు? ఎలాంటి అంటే ప్రజలకు ఇప్పుడు ఎలాంటి కష్టమా ఏ రకంగా చెప్తున్నారు దేవుని ఏ విషయంలో? రకమైన ఏ కష్టమైన ఆరోగ్యపరంగా ఏమన్నా అలా గాలి దుల్ల లేకపోతే ఇంకేమన్నా నొప్పుల అన్నిటికీ ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే పిల్లలు లేని వాళ్ళకి కానీ అన్నిటికీ ఏదైతే సమస్య వాళ్ళు మనకు చెప్తారో దానికి తగ్గట్టు దేవుని అడిగి మేము చెప్పి వాళ్ళకి దానికి ఏమైతే మనం ఇస్తే మేలు జరుగుతుందని దేవుడు చెప్తే అదే ఇచ్చి పంపిస్తున్నారు. కానీ ఇన్ని రోజుల వరకు మళ్ళీ రిటర్న్ వాళ్ళు వస్తారు కదా, దాని అది ఆరోగ్యపరంగా బట్టి ఉంటుంది. ఇప్పుడు నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, లేకపోతే వారానికే పట్టచ్చు. వాళ్ళకు మేలు జరిగితేనే మళ్ళీ వచ్చి మాకు మేలు జరిగిందని చెప్పేది. ఇక దానికి లెక్కలేదు. ప్రారంభం అంటే ఇక్కడ వచ్చి ఇప్పుడు 2021లో ఈ గుడి కట్టించారు. 5 సంవత్సరాలు అవుతుంది. కాకపోతే గుడి కట్టించి 5 సంవత్సరాలు అవుతుంది. దాతలు అంటే ఎవరికి నమ్మకం ఉంటే వాళ్ళు, అంటే మనం డిమాండ్ ఉండేది వాళ్ళ మనసుతోటి వాళ్ళు తీసుకొచ్చినాకనే మనకు తెలిసిపోతుంది. కానీ గింత ఇవ్వాలని డిమాండ్ ఉంటుంది. అంటే అన్ని మతాలు అంత మంచిగా జరగాలి, అంత మేలు చేయాలని దేవుని కూడా మనం అందరికీ మంచిగా చూడాలని చెప్పేసి దేవుని చెప్తాం. వాళ్ళకు కూడా మంచిగా జరుగుతుందని చెప్పిస్తున్నాం.